ఇండియన్ ఆర్మీ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్. శత్రు సైనికుల్ని తరిమి కొట్టేందుకు ఉన్నటువంటి రెండు పాశుపతాస్త్రాలు, ఒకటి ఆర్టిలరీ, 2 ఇన్ఫెంట్రీ. యుద్ధం ప్రకటిస్తే ప్రాణాల ప్రయత్నం ఫలంగా పెట్టి ఈరోజు శత్రుమూకలు మాత్రం మట్టు పెట్టేందుకు ఆర్టిలరీ ముందు వరుసలో ఉంటే ఇన్ఫెంట్రీ కూడా తనతో పాటు కూడా నడుస్తుంది. కాకపోతే ఇన్ఫెంట్రీ ముందున్నప్పటికి కూడాను సర్వ ఆయుధాలు చేతపట్టుకున్నటువంటి ఆర్టిలరీ సైనికులకు ఉన్నటువంటి ఐడెంటిటీ ఈరోజు 199వ గన్నర్స్ డే నిర్వహించుకుంటారో అందుకు నరసనపేట వేదికైంది. జిల్లా నలుమూలలో ఉన్న ఆర్టిలరీలో పనిచేసినటువంటి విశ్రాంతి ఆర్మీ ఉద్యోగులు, అదేవిధంగా సర్వీస్లో ఉన్న ఉద్యోగులు కూడాను ఈరోజు ఈ గన్నర్స్ డే సెలబ్రేషన్ మాత్రం భాగస్వామి అయ్యారు. అసలు ఆర్టిలరీ ఆర్మీలో ఏ మేరకు దోహదపడుతుంది, ఎన్నేళ్ల పాటు వాళ్ళు సేవలు నిర్వహించారు, శత్రు సైనికులను కూడాను మట్టు పెట్టేందుకు ఈ రెజిమెంట్ ఏ మేరకు దోహదపడుతుంది అనడానికి మనం ప్రస్తుతం మాట్లాడడానికి విశ్రాంతి ఆర్మీ ఉద్యోగులు ఉన్నారు. చూస్తే కనుక ఆర్టిలరీ 199 సంవత్సరాల గన్నర్స్ డే. ఈ జర్నీ చాలా పెద్ద జర్నీ. ఆర్మీలో ఈరోజు ఆర్టిలరీకి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి, ఈరోజు యువకులు కూడా ఆర్మీతో పాటు అదేవిధంగా ఇంకొక రెజిమెంట్ కూడా కనెక్ట్ అవుతున్నారు. అసలు దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అసలు ఆర్మీలో? ఆర్మీలో ఆర్టిలరీ అనేటువంటిది ఒక కుడిభుజం లాంటిది. ఆర్మీ అనేటువంటిది ఏ విధంగా అయితే శత్రువులను ఆక్రమణ చేయాలో దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికకి తోడ్పడేది మొట్టమొదటి సైన్యం ఆర్టిలరీ. ఆర్టిలరీ అనేటువంటి పదమే లేకపోతే, ఆర్టిలరీ సైన్యం లేకపోతే ప్రణాళిక అన్నది నడవదు. వాళ్ళు నడిచి ముందుకెళ్ళి శత్రు సైన్యాల తలక స్థావరాలను ఆక్రమించాలంటే ఇన్ఫెంట్రీ వాళ్ళు కానీ, ఆర్మర్డ్ వాళ్ళు కానీ, ఇంకా మెకనైజ్ ఇన్ఫెంట్రీ వాళ్ళు కానీ, వాళ్ళకి మా ఆర్టిలరీ తాలూకా సపోర్ట్ లేకుండా, మా తాలతో వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకోకుండా, సమన్వయం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఆ విధంగా మాట్లాడుతూ శత్రువుల్ని భేదించి దేశానికి విజయం తెచ్చి దేశ భద్రతలు కాపాడడానికి ఆర్టిలరీ ఎంతో ప్రాధాన్యత వహిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ఈరోజు శత్రు సైనికుల్ని తరిమి కొట్టేందుకు ఆర్టిలరీలో అడ్మిషన్ అంటే జాయిన్ అయిన రోజే అసలు దేశానికి ప్రాణం ఫనంగా పెట్టినటువంటి ఒక రెజిమెంట్ అంటే అది ఆర్టిలరీ. అతిశయోక్తి లేదా? అందులో ఎటువంటి అసత్యోక్తి లేదు. మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రశిక్షణా కేంద్రాలు, అతిపెద్ద స్థావరాలు అయినటువంటి ఈ సేన మన భారతదేశ సేనలోకి ప్రాముఖ్యత వహిస్తున్నది. ఆ సేన లేనప్పుడు, ఈ ప్రాముఖ్యతను ఆర్టిలరీ అనేటువంటి ఈ సేన లేనప్పుడు ఆర్మీ అనేటువంటి దానికి ఎటువంటి ప్రాధాన్యత కనబడదు. శత్రు దేశాలు కూడా భయపడి మన మీద పడకుండా మన మీద ఆక్రమణ చేసేటువంటి దుస్సాహసం చేస్తాయి. ఎన్నేళ్ళ పాటు సర్వీస్ చేశారు? మీ సర్వీస్లో ఎటువంటి చేదు అనుభవాలను ఎదురు చూశారు? ఎంతమంది శత్రు సేనలను మట్టు పెట్టారు ఈ ఆర్టిలరీ రెజిమెంట్లో? నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 1978లో జాయిన్ అయ్యాను. కనీసం ఒక 5-6 ఆపరేషన్ నేను పార్టిసిపేట్ చేశాను. ఆపరేషన్ బ్లూ స్టార్ మీకు తెలియ ఉంటుంది, స్వర్ణ దేవాలయం. తర్వాత ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ వాట్ ఈస్ దిస్ పరాక్రమ్, తర్వాత ఆపరేషన్ కార్గిల్ అంటే ఆపరేషన్ విజయ్, తర్వాత ఆపరేషన్ రాజస్థాన్లో వ్యవస్థ అనేటువంటి ఆపరేషన్లో చేశాము. శత్రువుల్ని మట్టపట్టడానికి మేము మొట్టమొదటిగా నా తాలూకా పనిని బట్టి నాకు అంత ఇది ఉండదు. కానీ శత్రువులకి ముట్టబెట్టడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి ప్లానింగ్ అయితే ఇవ్వడం చేత నా తరఫున జరుగుతూ ఉంటుంది. చూస్తే కనుక ఏదైతే ఇన్ఫెంట్రీ ఉందో అది ముందు వరుసలో ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడాను ఎప్పటికెప్పుడు చేరవేసేందుకు ఆర్టిలరీ ఎంతగానో దోహదపడుతుంది. సర్వ ఆయుధాలు చేతిలో ఉన్నటువంటి ఆ సోల్జర్స్ మాత్రం ఏళ్ల తరబడి సర్వీస్ చేసి ఎన్నో ఆపరేషన్లో పాల్గొన్న సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంతి అనంతరం కూడాను ఈ ఆర్టిలరీ రెజిమెంట్ పరిరక్షించుకునేందుకు వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఏ మేరకు యువత ఆకర్షితులు అవుతున్నారనే విషయం కూడా మనం మాట్లాడదాం. చూస్తే కనుక ఆర్టిలరీకి నేటి యువత ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు, అదేవిధంగా ఏదైతే ఈ రెజిమెంట్కి ఉందో దేశం మొత్తం మీద కూడాను ఆర్టిలరీ రెజిమెంట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కారణం ఏంటి? యాక్చువల్లీ ఆర్టిలరీ రెజిమెంట్ ఫిరంగి దళంగా ఇది మనం తెలుగులో చెప్పుకుంటాం. ఇది 1827లో స్థాపించినప్పటికి కూడా, స్థాపించిన తరువాత సెకండ్ వరల్డ్ వార్లో కూడా ముఖ్య భూమిక వహించింది. ఆ రోజునే దీనికి గాడ్ ఆఫ్ వార్గా అభివర్ణించడం జరిగింది. యువతకి ఇది ఒక నిదర్శనం. అలాగే భారతదేశం స్వాతంత్రానంతరం 1947లోనే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది, 47-48. అలాగే 1962లో ఇండో చైనా వార్ కూడా జరిగింది. అది కూడా ఒక ముఖ్య భూమిక ఆర్టిలరీది ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో 1965
1971, అలాగే 1999 ఆపరేషన్ విజయ్ కార్గిల్, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి కార్యక్రమంలో ఆర్టిలరీ తాలూకా ముఖ్య భూమిక. ఇది ఇండియన్ ఆర్మీకే ఒక సపోర్టింగ్ ఆర్మ్. శత్రు ఛానల్ని తరిమి కొట్టి శత్రు భూభాగంలో ప్రవేశించడానికి కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది ఆర్టిలరీ. బ్యాక్బోన్ ఆఫ్ ఆర్మీ. ఆర్టిలరీ ఫైర్ పవర్ సపోర్ట్ లేకుండా ఇన్ఫెంట్రీ ఆర్మర్డ్ ఫార్వర్డ్ పొజిషన్లోకి వెళ్ళడం సాధ్యం కాదు. అంతటి సేవలు అందించినటువంటి ఆర్టిలరీకి ఈరోజు ఆర్మీలో అటువంటి హానర్ ఉందా? యూత్ ఆకట్టుకోవడానికి హానర్ ఉంది. మీరు చూస్తుంటే ఇప్పుడు మాకు వచ్చినటువంటి బ్యాటల్ ఆనర్స్, రెజిమెంట్ ఆనర్స్, గ్యాలంటరీ అవార్డ్సే మీరు ఈ చిత్రం ద్వారా చూడొచ్చు. ఇవన్నీ చెప్పడానికి మీకు చాలా టైం పడుతుంది. 26 పైగా రెజిమెంట్స్కి బ్యాటల్ ఆనర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాలంటరీ అవార్డు విక్టోరియా క్రాస్ నుంచి, మహావీర్ చక్ర నుంచి, ఆపరేషన్ సింధూర్లో కూడా 28 గ్యాలంటరీ అవార్డులు పొందినటువంటి రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ. సాధారణంగా రిటైర్ అయిపోయిన తర్వాత కుటుంబాలతో గడపడానికి చాలామంది సైనికులు ప్రయత్నిస్తుంటారు, విశ్రాంతి సైనికులు. కానీ ఈ ఆర్టిలరీ వ్యవస్థను ఇంకా పరిరక్షించుకోవడం మీరు చేస్తున్న ప్రయత్నంలో ఏ సందేశం ఇవ్వాలనుకుంటారు యూత్? యాక్చువల్గా యువత సైన్యంలో చేరడానికి ముందుకు రావాలి. అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఫిరంగి దళం మాజీ సైనికులు కూడా స్థాపనా దినోత్సవం జరుపుకుంటున్నారంటే ఇది దేశంలోనే ఒక చరిత్ర. ఈ చరిత్ర చూసి కూడా యువత ముందుకొచ్చి మా రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో చేరి వివిధ రకాలున్నటువంటి ఫిరంగుల ద్వారా, అస్త్రాల ద్వారా, ఈ రోజుల్లో ఉన్నటువంటి మిజైల్ ద్వారా, ఏఐ టెక్నాలజీ ఉపయోగించేటువంటి డ్రోన్ టెక్నాలజీ కూడా ఉపయోగించే శక్తి సామర్థ్యాలు యువతకు ఉంది. కాబట్టి ఈ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో చేరి దేశానికి సేవ చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తే కనుక ఎవరైతే దేశ రక్షణ కోసం దళాల్లో చేరాలనే నేటి యువతకు మాత్రం ఆర్టిలరీ రెజిమెంట్లో చేరితే ఎటువంటి గుర్తింపు వస్తుందన్నటువంటి అనుభవాన్ని మాత్రం మాజీ సైనికులు వ్యక్తం చేశారు. ఆర్టిలరీ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్మీ. మొత్తం ఆయుధ దళాలన్నీ కూడాను వారి చేతులు ఉంటాయి. అస్త్రశస్త్రాలతో శత్రు సేనలను ఈరోజు మట్టు పెట్టడంలో మాత్రం ఎన్నో గౌరవాలు పొందినటువంటి ఆర్టిలరీ వ్యవస్థను పరిరక్షించడం నేటి యువతను ఆకర్షితం చేయడానికే తాము చేస్తున్న ప్రయత్నం చెప్తున్నారు. చూస్తే కనుక ఆర్టిలరీతో పాటు ఇన్ఫెంట్రీ ఉంటుంది. ఇన్ఫెంట్రీ ముందు ఉంటుంది, ఆర్టిలరీ వెనక ఉంటుంది. ఇన్ఫెంట్రీకి ఆర్టిలరీకి ఎటువంటి కోయిన్సైడ్ నడుస్తుంది వార్లో? ఇన్ఫెంట్రీ ఎప్పుడూ అడ్వాన్స్గా ముందుంటుంది. ఆర్టిలరీ ఒక 30 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ బ్యాక్లో ఉంటుంది. ఆర్టిలరీ ఎప్పుడు కూడాను దూరం నుంచే ఇన్ఫెంట్రీకి సపోర్ట్గా ఉంటుంది. ఇన్ఫెంట్రీతో పాటు ఆర్టిలరీ నుంచి ఒక అబ్జర్వేషన్ టీమ్, ఓపీ ఆఫీసర్స్ అండ్ ఉన్కా టీమ్ ఇన్ఫెంట్రీతో సపోర్ట్గా ఉంటుంది. ఇన్ఫెంట్రీకి ఏ రోజు ఫైర్ పవర్ అవసరమో ఆ రోజు ఆర్టిలరీ గన్స్కి మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ త్రూ ఎనిమి ఏరియాలో ఫైరింగ్ జరపబడుతుంది. ఫైరింగ్ అయిన తర్వాత ఆ ఏరియా ఎప్పుడైతే సేఫ్ అవుతుందో మన ఇన్ఫెంట్రీ అడ్వాన్స్గా వెళ్ళి ఎనిమి పోస్టులపై అటాక్ చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఇటువంటి ఇన్నోవేషన్ అంటే ఆర్టిలరీతో పాటు ఏదైతే మీరు చెప్పినటువంటి వేరే రెజిమెంట్ ఇన్ఫెంట్రీ, ఈ రెండూ కూడా కోయిన్సైడ్తో శత్రువులను మట్టు పెట్టడానికి, శత్రు స్థావరాలకి గమ్యించేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. 199వ గన్నర్స్ డే జరుగుతున్నటువంటి ఈ తరుణంలో నేటి యువత ఆర్టిలరీ రెజిమెంట్కి ఆకర్షితులు కావాలంటే వారికి ఎటువంటి సందేశం పాదు? ఇప్పుడు కొత్తగా ఆర్టిలరీలో జాయిన్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే పాత రోజుల్లో ఎక్విప్మెంట్లు ఇప్పుడు లేవు. అన్ని ఎక్విప్మెంట్లు, సర్వేలెన్స్, గన్స్, కమ్యూనికేషన్ మొత్తం అన్నీ కూడాను ఈ టైంలో హైలో ఉన్నాయి. అమెరికా అనుకోండి, చైనా అనుకోండి, రష్యా అనుకోండి, వాళ్ళతో సమానంగా మన ఇండియా ఎక్విప్మెంట్ సిస్టంలో ముందుకు నడుస్తుంది.
దీన్ని న్యూస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఈ న్యూస్ పబ్లిక్ అవుతుంది. ప్రతి ఒక్క యువకుడు ఈ ఆర్టిలరీ యూనిట్స్లో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడాను ఆర్టిలరీతో పాటు ఇన్ఫంట్రీకి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం శత్రు మూకలు మాత్రం మట్టు పెట్టడంతో పాటు శత్రు స్థావరాల్లో కూడాను అడుగు పెట్టేందుకు ఎందుకో దోహదపడుతుంది. 199వ గన్నర్స్ డే జరుపుకునేందుకు శ్రీకాకుళం ఈరోజు వేదిక కావడం, ఇక్కడ ఆర్టిలరీలో పనిచేసినటువంటి విశ్రాంతి ఉద్యోగులు భాగస్వామి కావడం, ఈ పరిణామాలన్నీ కూడా ఎవరైతే భారతదేశ సైన్యంలో చేరాలని ఉత్సుకతను యువకులందరూ కూడాను ఈ రెజిమెంట్కి ఆకర్షితులు కావాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆయుధాలు అందుబాటులో ఉన్నటువంటి ఈ రోజుల్లో సైన్యంలో చేరితే మాత్రం ఆ దేశానికి సేవ చేయడంతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించే ఘనతను అర్జించినటువంటి అసూలు బాసినటువంటి సైనికులను కూడాను మననం చేసుకునే పరిస్థితి చూస్తే కనుక ఆర్టిలరీకి ఉన్నటువంటి ఈ ఘనత బ్రిటిష్ వారి కాలం నుండి స్వాతంత్రం భారతదేశానికి సిద్ధించిన అనంతరం కూడాను ఆ ఘనత కొనసాగుతుందంటే విశ్రాంతి ఉద్యోగులు అహర్నిశలు పడుతున్నటువంటి ఈ శ్రమ యువకులను ఆకర్షితులు చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.